పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తా ఒడిశాను ఆనుకుని స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. అల్పపీడనం ఎఫెక్ట్తో నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లాలో అయితే అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం మీద మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే 2 రోజులు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. ప్రధానంగా నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అయితే భారీ వర్షం కురుస్తోంది. దీంతో పంట పొలాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. జిల్లాలో తాజా పరిస్థితిని శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, వర్షం ఇంకా పడుతోందా? సిచ్యువేషన్ ఎలా ఉంది నల్గొండలో? గుడ్ మార్నింగ్. నిన్న సాయంకాలం నుంచి కూడా నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు ఉండడంతో వాగులు వంకలు మొత్తం కూడా పొందుతున్నాయి. ఇక నల్గొండ జిల్లాలో ప్రధానంగా కూడా మిర్యాలగూడ, హుజూర్ నగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లా కేంద్రంగా భారీ వర్షం రాత్రి కురవడంతో అటు ఎవరు కూడా తెల్లవారుజామున వరకు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఇప్పుడు కొంత మాత్రం ఉపశమనంగా ఉందని చెప్పుకోవచ్చు. వర్షం తగ్గడంతో అటు ఈ రోజు ప్రధానంగా కూడా బక్రీద్ పర్వదినం కావడంతో ముస్లిం సోదరులు ప్రార్థనా మందిరాలకు వెళ్లే సమయానికెల్లా కొంత వర్షం కూడా లేకపోవడంతో ప్రశాంతంగా కూడా ప్రార్థనలు కూడా చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం నల్గొండ జిల్లాలో చూస్తే మాత్రం ఇప్పటికే రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలకు మాత్రం అటు మూసిలో భారీగా వరద నీరు చేరడంతో శివేముల మండలం కొడకూడ గ్రామంలోకి ఎడమ కాలువకు గండిపడడంతో కొడకూడ గ్రామంలోని కొంత ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇక అటు పులిచింతల ప్రాజెక్ట్ లో కూడా గంటకి వరద ఉధృతత పెరుగుతుంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న పులిచింతల ప్రాజెక్టు కింద ఉన్న 7 ప్రధానంగా కూడా మున్పు గ్రామాలు ఏవైతున్నాయి ఆ గ్రామాల్లోని 1200 కుటుంబాలను ఇటు పునరావాస కేంద్రాలకు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఎప్పటికప్పుడు జిల్లా అధికార యంత్రాంగం మాత్రం వర్షంపై ఇంకా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికతోటి మాత్రం జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికే అటు అధికారులను ప్రధానంగా కూడా రెవెన్యూ, అటు ఇరిగేషన్, పోలీస్ డిపార్ట్మెంట్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇక టౌన్లోనైతే మున్సిపాలిటీ అధికారులు కూడా ఎవరికి కూడా అందరికీ సెలవులను కూడా వర్షాన్ని మనం ఎదుర్కోవాలి, ఎవరికి కూడా సామాన్య ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూడాలనే దాంతో జిల్లా కలెక్టర్ నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించాడు. ప్రత్యేకంగా కూడా ఎవరైతే ఈ వర్షాలతో ఇబ్బంది పడ్డ దానికి సంబంధించి అటు కలెక్టర్ కార్యాలయంలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేస్తాడు. ఆ నెంబర్ వచ్చేసి 1800-425-14422 నెంబర్ ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం కూడా ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికప్పుడు మాత్రం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి మాత్రం ఇంకా మరో 3 రోజులు ఉన్నది. ఈ వర్షాలకు ఏమైనా పాత భవనాలు ఉంటే వాటిని కూడా వెంటనే వాళ్ళని ఆ ఇంట్లో ఉన్న పాత భవనాలను గుర్తించి మున్సిపాలిటీ కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు వెంటనే గుర్తించాలి. వాళ్ళను పక్కనే ఉన్న ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఇక స్కూళ్ళు ఉన్నాయో అక్కడికి తరలించాలని చెప్పేసి కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఇరిగేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానంగా కూడా ఇప్పటికే వర్షంపై మాత్రం అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు చూస్తే తెల్లవారుజామున మాత్రం భారీగా వర్షం నమోదు కావడంతో పెద్దగా కూడా ఎక్కువ అటు హుజూర్ నగర్, కోదాడ, ఏదైతే మిర్యాలగూడలో మాత్రం భారీ వర్షం నమోదైందని చెప్పొచ్చుతున్నదా. రైట్, థ్యాంక్ యూ శేఖర్. మొత్తానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర కోస్తా ఒడిశాను ఆనుకుని స్థిరంగా కొనసాగుతూ ఉంది ప్రస్తుతం. అయితే దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. అల్పపీడనం ఎఫెక్ట్తో నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నల్గొండ జిల్లా సంగతి చూస్తే అక్కడ అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 48 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయే 2 రోజులు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చంటున్నారు.
ఓవరాల్ గా రాష్ట్రంలో వర్షాలు ఎలా పడుతున్నాయి, అప్డేట్స్ ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భరత్. మొత్తానికి 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ ఏంటి? ఉత్తర కోస్తా తర్వాత దక్షిణ తీరాన్ని కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మోడరేట్ రెయిన్ఫాల్ అంటే ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని చోట్ల కూడా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తెలంగాణలో అన్ని చోట్ల కూడా దాదాపు వర్షాలు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. కొద్ది రోజుల క్రితం వర్షాలు కురిసినప్పుడు ఒక చోట 10-15 సెంటీమీటర్లు పడి ఇంకో చోట అసలే పడకపోవడం ఉంది. బట్ ఈ 2-3 రోజులుగా నమోదవుతున్న వర్షపాతాలు మాత్రం చూస్తే కనుక చాలా చోట్ల భారీ వర్షపాతాలు లేవు, కానీ అన్ని చోట్ల కూడా విస్తారంగా నమోదవుతున్నాయి. బట్ ఈ ఏదైతే అల్పపీడనం ఉందో అల్పపీడనం ఉత్తర కోస్తా తీరాన్ని దాటిన తర్వాత వర్షపాతం మరింత ఎక్కువ ఉండొచ్చు. ఉత్తర కోస్తా తీరాన్ని దాటి అది తెలంగాణ వైపుకు వచ్చే కొద్దీ వర్షపాతం మరింత పెరగొచ్చని ఐఎండీ అంచనా వేస్తుంది. సో అది ఇవాళ రేపు ఈ 2 days లో తెలంగాణ వైపుగా వచ్చే అవకాశం ఉంది అల్పపీడనం అని చెప్తున్నారు. ఆ ల్యాండ్ ఫాల్ అయ్యే సమయంలో అల్పపీడనం ల్యాండ్ ఫాల్ అయ్యే సమయంలో మొన్న ఏ విధంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయో అటువంటి సిచ్యువేషన్ రిపీట్ అవుతున్నట్టారు. ఇవాళకి మాత్రం ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, వాటితో పాటు ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 7 సెంటీమీటర్స్ దాటితే దాన్ని భారీ వర్షం అంటారు. 12 సెంటీమీటర్స్ దాటితే అతి భారీ వర్షం అంటారు. సో అక్కడక్కడ అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఈ పడొచ్చు ఇవాళ రేపు అని చెప్తున్నారు. తెలంగాణతో పాటు విదర్భ, మరాఠ్వాడ, నార్త్ కర్ణాటక ఈ అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అటు కోస్తాంధ్రలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఒంగోలులో 15 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఉదయం 8:30 నుంచి ఇవాళ ఉదయం 8:30 గంటల వరకు నమోదైంది. హైదరాబాద్ లో చూసుకుంటే హైదరాబాద్ లో అన్ని చోట్ల కూడా 1-2 సెంటీమీటర్ల వర్షపాతం ఉదయం వరకు కూడా నమోదైంది. చాలా చోట్ల చిరుజల్లు పడుతున్నాయి. సో హైదరాబాద్ లో కూడా ఇవాళ సాయంత్రానికి కొంత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 15th వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే 15వ తేదీ వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భరత్.